భగవద్గీత తృతీయ అధ్యాయము 9వ శ్లోకము. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచరా. యజ్ఞ అర్థాత్ యజ్ఞము కొరకు లేక విష్ణువు కొరకు మాత్రమే చేయబడు. కర్మణః కర్మ కంటెను, అన్యత్ర వేరైనది, లోకః అయం ఈ లోకము, కర్మబంధనః కర్మము చే బంధింపబడునది. తత్ అర్థం ఆ విష్ణువు కొరకు కర్మ కౌంతేయ ఓ కుంతీపుత్ర, ముక్తసంగః ఆసక్తి లేనివాడవై, సమాచర చక్కగా చేయుము. విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మ నొనరింపవలెను, లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మ బంధకారము కాగలదు. అందుచే ఓ కుంతీపుత్ర, విష్ణువు ప్రీత్యర్థమే నీ విద్యుక్త ధర్మములను నొనరింపుము. ఆ విధముగా నీవు బంధముల నుండి సదా విముక్తుడవై ఉండగలవు. భాష్యం. సాధారణముగా దేహ పోషణ కొరకైనను మానవుడు కర్మ చేయవలసి ఉండుటచే ఆ ప్రయోజనము సిద్ధించునట్లుగా వర్ణాశ్రమములకు సంబంధించిన విద్యుక్త ధర్మములు నిర్దేశింపబడినవి. యజ్ఞము అనగా విష్ణువు లేదా యజ్ఞాచరణము. యజ్ఞాచరణములన్నీ విష్ణు ప్రీతి కొరకై ఉద్దేశింపబడినది. యజ్ఞో వై విష్ణు అని చెప్పుచున్నది. మానవుడు తనకు విధింపబడిన యజ్ఞములను ఆచరించినను లేదా విష్ణు భగవానుని ప్రత్యక్షముగా ఆరాధించినను ఒకే ప్రయోజనమును పొందగలడు. అనగా ఈ శ్లోకమున తెలిపినట్లుగా కృష్ణ చైతన్యమనున్నది యజ్ఞమును ఆచరించుటే. వర్ణాశ్రమ పద్ధతి కూడా విష్ణు ప్రీతినే లక్ష్యముగా భావించును. వర్ణాశ్రమాచారవత పురుషేణ పరః పుమాన్ విష్ణురారాధ్యతే. కనుకనే మానవుడు విష్ణు ప్రీత్యర్థమే కర్మ నొనరింపవలసి ఉన్నది. ఈ భౌతిక జగత్తున చేయబడు ఇతర కర్మ ఏదైనను బంధకారణమగును. ఎందుకనగా శుభాశుభ కర్మల రెండింటికి ఫలములుండును మరియు అవి కర్తను బంధించును. కనుక ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని లేదా విష్ణువును సంతృప్తిపరచుట కొరకు కృష్ణ చైతన్యమున కర్మ నొనరింపవలెను. అట్టి కర్మలను చేయునప్పుడు అతడు ముక్త స్థితి అందుండును. ఇది గొప్ప కర్మాచరణ కళ. ఆరంభమునందు ఈ విధానమునకు నిష్ణాతులైన వారి నిర్దేశము అవసరమై ఉన్నది. కనుకనే మానవుడు కృష్ణ భక్తుని అనుభవపూర్వకమైన నిర్దేశమును అనుసరించి గాని లేదా అర్జునునకు కర్మ చేయు అవకాశము కలిగెనో శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష బోధనలను అనుసరించి కానీ నేర్పుతో వర్తింపవలసి ఉండును. ఇంద్రియ సంతృప్తి కొరకు కాకుండా శ్రీకృష్ణుని సంతృప్తి కొరకై ప్రతి కర్మను నిర్వహింపవలెను.
ఇట్టి అభ్యాసము మానవుని కర్మ ఫలముల నుండి రక్షించుటే కాకుండా భగవద్ధామమునకు చేర్చగల ఉత్తమమైన భగవానుని ప్రేమయుక్త సేవాస్థితికి కూడా అతనిని క్రమముగా ఉద్ధరింపగలదు. జై శ్రీకృష్ణ.